Hello students, welcome to the channel AD Mentoring. I am Dinesh, your mentor. సో రేపు ఎగ్జామ్ ఉంది, టైమింగ్ అంత బాగా ప్రిపేర్ అయ్యాను అనుకుంటాను. సో ఈ వీడియో దేనికి సంబంధించి అంటే, సో మీరు ప్రిపరేషన్ ఎంతో కొంత చేసింటారు డెఫినెట్గా. సో కొందరు బాగా చేసింటారు, కొందరు అనుకున్నంత చేసి ఉండకపోవచ్చు. సో ఇప్పుడు ఎలా చేసినా, బాగా చేసినా, కొంతవరకు చేసినా, ఎలా చేసినా, లేదా లాస్ట్ మినిట్ రివిజన్ ఎలా చేయాలన్నా కూడా, సో ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని రేపు మీరు ఎగ్జామ్లో ఫాలో అవ్వగలిగితే, సో మీరు అనుకున్న స్కోరు, అనుకున్న బెటర్ స్కోరు, సో అంటే మీకు యాక్చువల్గా వచ్చే స్కోరు అంటే మీరు 90% ప్రిపేర్ అయితే 90% పర్ఫార్మెన్స్కి దగ్గరగా మీ స్కోర్. ఒకవేళ 100% ప్రిపేర్ అయితే దానికి దగ్గరగా, అంటే అబౌవ్ 90+ అలా 90% ప్లస్, 90 మార్క్స్ కాదు 90% ప్లస్ పర్ఫామ్ చేసే విధంగా. సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ కొన్ని ఉన్నాయి. సో డీటెయిల్గా అబ్జర్వ్ చేయండి. అండ్ ఎక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను, కొన్ని థియరిటికల్ పాయింట్స్ కూడా కొన్ని మధ్యలో చెప్తాను, బిట్స్ లాగా అది. సో ఇవి కూడా కొన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ తప్పకుండా సో ఏ చాప్టర్లో ఎలా ఉంటాయి వెయిటేజ్, ఇండివిజువల్ వెయిటేజ్, నేను లాస్ట్ 6-7 ఇయర్స్ పేపర్స్ చూసి మీకు ఇది ఇస్తున్నాను. సో జస్ట్ ఈ వెయిటేజ్ వల్ల ఏంటి అని అంటే, మీకు ఇప్పుడు కూడా టైం ఉంది. మీరు కొత్తవి అవి ఇవి ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్ సమ్స్, ఆ చాప్టర్కి సంబంధించిన పాయింట్స్ కొంచెం డీటెయిల్డ్గా చూసుకోండి, హైలైట్ పాయింట్స్. సో ఫస్ట్ మ్యాథ్స్కి వచ్చేస్తాం. సో కెమిస్ట్రీ నేనేం చెప్పాను, ఫిజిక్స్ వరకు మాత్రం చెప్తాను. సో మ్యాథ్స్లో రియల్ నెంబర్స్కు సో యావరేజ్ వెయిటేజ్ 5 మార్క్స్. సో యావరేజ్ వెయిటేజ్ 5 మార్క్స్. సెట్స్ యావరేజ్ వెయిటేజ్ 2 మార్క్స్. పాలినామియల్స్ యావరేజ్ వెయిటేజ్ 2 మార్క్స్. లీనియర్ ఈక్వేషన్స్ యావరేజ్ వెయిటేజ్ 5 మార్క్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 4. ప్రోగ్రెషన్స్ 4. అండ్ కోఆర్డినేట్ జామెట్రీ 6. అండ్ సిమిలర్, ఇది యావరేజ్ అంటే 6 రావచ్చు, ఇక్కడ కోఆర్డినేట్ జామెట్రీ 5 రావచ్చు, 4 రావచ్చు. సో అన్నిటికీ యావరేజ్గా 6 అనమాట. సో టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ 5 ఉంది యావరేజ్గా. మెన్సురేషన్ 4 ఉంది. ట్రిగనామెట్రీ మొత్తం అంటే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ అండ్ ట్రిగనామెట్రీ మొత్తం కలిపి 8 మార్క్స్కి ఉన్నాయి. అండ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ 9 మార్క్స్కి ఉంది యావరేజ్గా. సో యావరేజ్గా 9 మార్క్స్ అంటే మీరు ఇప్పుడు ఇందులో ఈజీగా స్కోర్ చేసే చాప్టర్స్, దీనికి ఎక్కువ అవసరం లేదు. మీ టెక్స్ట్ బుక్లో ఉన్నది చదివితే చాలు. స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ మీరు ఆ డెఫినేషన్స్, ఆ ప్రాబ్లమ్స్ అది నేర్చుకుని చాలు. ఒకవేళ టఫ్గా వచ్చినా కూడా 1 or 2 మార్క్ పోతే పోద్ది, అంతే. అంతకన్నా ఇది. సో రియల్ నెంబర్స్, లాగర్థమ్స్ మీద డెఫినెట్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఒక్కసారి బాగా రివైజ్ చేసుకోండి. ఎవరైనా అంటే మీరు రివిజన్ చేసింటారు, మళ్ళీ ఒకసారి ఆ రివిజన్ లాగర్థమ్స్ బాగా చూసుకోండి. హెచ్సిఎఫ్, ఎల్సిఎం లేక ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, దాని మీద ఇర్రేషనల్ నెంబరు లేక రేషనల్ నెంబర్ డెఫినేషన్స్, డెసిమల్ రిప్రజెంటేషన్, రికరింగా నాన్ రికరింగా, సో దాన్ని బట్టి అది డెసిమల్ ఎక్స్పాన్షన్ అవుతుందా, ఇర్రేషనల్ నెంబర్ అవుతుందా, డెసిమల్ ఎక్స్పాన్షన్ బట్టి రేషనల్ నెంబర్ అవుతుందా లేక ఇర్రేషనల్ నెంబర్ అవుతుందా అనేది, అలాంటి క్వశ్చన్స్ అవి అడిగి ఉన్నవి. సో అక్కడ 5 మార్క్స్ ఈజీగాలో మీరు మినిమం ఒక 3 మార్క్స్, మినిమం 3 మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో జస్ట్ అలా చూస్తే చాలు. మీరు ప్రాక్టీస్ చేసి ఉంటే బోర్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా జస్ట్ అలా చూస్తే 3 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో సెట్స్ 2 మార్క్స్, సో కొంచెం పెరగచ్చు కూడా, 1 మార్క్ పెరగచ్చు. పాలినామియల్స్ 2 మార్క్స్. పాలినామియల్స్కి ఎందుకు తక్కువ ఇచ్చేస్తారంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా ఇంచుమించు అలానే ఉంటుంది కాబట్టి. సో ఈ రెండు, సో పాలినామియల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కలిపి మీకు 6 to 7 మార్క్స్ మినిమం. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మాత్రం 5 మార్క్స్ కంపల్సరీ. 5 మార్క్స్ కంపల్సరీ. ఇంకేదైనా ఇక్కడ ఎక్కడైనా టెస్ట్ చేయాలని చూస్తే ఇక్కడ 4 మార్క్స్ రావచ్చు, కానీ లేదంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 5 మార్క్స్. ఈ 5 మార్క్స్లో కూడా ఒక స్పెషల్ కేస్ సమ్ ఉంటుంది. నేను జస్ట్ అది చెప్తాను ఎలాంటిది అని అంటే, సో యాడ్ సబ్ట్రాక్ట్ చేసేది, నార్మల్ మెథడ్ కాకుండా యాడ్ సబ్ట్రాక్ట్ చేసే క్వశ్చన్ అనమాట అది. సో అది నేను ఇక్కడ చూపిస్తాను మీకు ఒక ఎగ్జాంపుల్. 7x + 5y = 12. స్పెషల్ కేస్ అంటాం ఇది. 7x + 5y = 12 అండ్ 5x - 7y = -2.
సో ఇలాంటి ఈ 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ యాడ్ చేయండి. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఇది స్పెషల్ కేసు. 1 + 2 చేయండి. సో 1 + 2 ఏమొస్తుంది? 12x - 12y = యాడ్ చేస్తే 10 వస్తుంది. సో 12x - 12y = 10. సబ్ట్రాక్ట్ చేస్తే సో 1 - 2 అంటే 2x, సబ్ట్రాక్ట్ చేస్తే 5x 5y, సరే 2y రావాలా? ఈక్వేషన్స్ తప్పించారు అనుకుంటే. ఓకే చూద్దాం. కొంచెం సో కొంచెం ఇది ఈక్వేషన్ కాదు, ఇలాంటిది ఇంకో ఈక్వేషన్ ఇస్తాను. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది, బట్ మెథడ్ అయితే అదే అనుకుంటున్నా. క్వశ్చన్ ఏంటి ఇలా ఇచ్చాడు? చూద్దాం. సో ఈక్వల్ టు సబ్ట్రాక్ట్ చేస్తే 14. సో ఇక్కడ రాస్తే ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు? 6x - 6y = 5. ఇక్కడ x + 6y = 7. సో 6y ఏమవుతుంది? 7 - x అవుతుంది. సో 6y ప్లస్లో 7 - x రాస్తే సో -7 + x = 5. సో 7x = 12, x = 12/7. సో ఆప్షన్స్లో ఉన్నాయో లేదు? ఈ క్వశ్చన్ మేబీ 12/7 ఆప్షన్స్లో లేవు. మేబీ క్వశ్చన్ రాంగ్ ఇచ్చారు. సో అలాంటి మోడల్ ఇంకో క్వశ్చన్ ఇస్తాను. సో దట్ మీకు, కానీ ఇంపార్టెంట్ మోడల్, ఎందుకంటే చాలా రిపీట్ అయింది ఆ మోడల్ మాత్రం. చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ అది, లీనియర్ ఈక్వేషన్స్ నుంచి. ఒక్క నిమిషం చెప్పేస్తాను ఆ క్వశ్చన్. ఇక్కడ నేనే కలెక్ట్ చేసుకుంటున్నాను. కానీ రిపీట్ అయిన మోడలే, బట్ ఇప్పుడు కనిపించట్లేదు అది. సో స్పెషల్ కేస్ అని అంటాం, అది జనరల్గా వేదిక్ మెథడ్లో చేస్తాం. సో అది దానికి సంబంధించి ఆ క్వశ్చన్ సో యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసి తర్వాత సింప్లిఫై చేస్తాం, అలాంటి క్వశ్చన్ అనమాట అది. సో ఓకే, మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను ఆ క్వశ్చన్ అనేది. సో డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో బట్ ఇలాంటి మోడల్ అనమాట. సో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో ఇలా వచ్చినప్పుడు సో నార్మల్ మెథడ్స్, మనకున్న లీనియర్ ఈక్వేషన్స్లో ఏ మెథడ్స్ అయితే ఉన్నాయో వాటి వల్ల కాకుండా కష్టం ఉంటుంది. లేదు అలా వచ్చినప్పుడు ఆప్షన్స్ ద్వారానే వెళ్ళండి. సో అదొక మోడల్ అనమాట, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. సో ఇంకా మిగతా కండిషన్స్, జామెట్రికల్ కండిషన్స్, A1/A2, B1/B2, ఇంటర్సెక్టింగ్ లైన్సా, ప్యారలల్ లైన్సా, సొల్యూషన్ ఉందా, సొల్యూషన్ లేదా, యూనిక్ సొల్యూషనా, ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషనా, డిపెండెంటా, అంటే సొల్యూషన్ ఉండి డిపెండెంటా కాదా, కోఇన్సిడెంటా. సో ఈ కండిషన్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆల్రెడీ నేను ఛానల్లోనే చాలా క్లియర్గా చెప్పాను. సో ఇవి కవర్ చేయలేదు కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. అండ్ ప్రోగ్రెషన్స్ కూడా బేసిక్ క్వశ్చన్ ఈ ఫార్ములా మీదే ఉంటాయి. సో మీరు ఇక్కడ ఈజీగా స్కోర్ చేయొచ్చు. అంటే మీరు ఈజీగా స్కోర్ చేసే చాప్టర్స్ ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేయొచ్చు, ప్రోగ్రెషన్ చేయొచ్చు. కోఆర్డినేట్ జామెట్రీ నేను క్లియర్గా చెప్పాను, ఆ మోడల్స్ కన్నా రావు. సో సిమిలర్ ట్రయాంగిల్స్, టాంజెంట్ అండ్ సీక్వెన్స్ నేను చెప్పలేదు. కానీ సిమిలర్ ట్రయాంగిల్స్ అండ్ టాంజెంట్ అండ్ సీక్వెన్స్ నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, సిమిలర్ ట్రయాంగిల్స్లో బేసిక్ థీరమ్ స్టేట్మెంట్స్, అంటే రేషియోస్ థీరం ఉంటుంది కదా, రేషియోస్ థీరం,
ఆ ఫైనల్ కండిషన్, ఆ స్టేట్మెంట్ని ఎలా ప్రూవ్ చేస్తామన్న కండిషన్స్ కొన్ని ఉంటాయి. రేషియో ఆఫ్ ఏరియాస్ ఇస్తే వాటి కరస్పాండింగ్ సైడ్స్ రేషియో అవుతుంది. అలాంటివి పైథాగరస్ థియరం యూజ్ చేసి కొన్ని ఉంటాయి. అండ్ ఇది థేల్స్ థియరం, బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం మీద, ప్యారలల్ కాన్సెప్ట్ మీద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ ప్రీవియస్గా అడిగిన మోడల్స్. సో ఆ జస్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్లో మీరు అవి చూసుకుంటే చాలు. సో బేసిక్ పాయింట్స్, ట్రయాంగిల్ అంటే ఏంటి, ట్రయాంగిల్లో ఇప్పుడు యాంగిల్స్ ఇచ్చేస్తారు. సో అవి వేరియబుల్స్లో వచ్చేసి యాంగిల్ వాల్యూస్ ఎంత అని ఫైండ్ అవుట్ చేస్తారు. సో అది టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్లో మాత్రం మీ థీరమ్స్ 2 ఉంటాయి టెక్స్ట్ బుక్లో. అండ్ ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా ఉంటుంది. ఏరియా ఆఫ్ సెక్టార్ ఎల్ ఈక్వల్ టు ఆర్ థీటా అనేది కూడా ఉంటుంది. ఏరియా ఆఫ్ సెక్టార్ అని అంటే, సో ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా L by 2 pi r into 360 degrees. Formula good. Area of sector. Area of sector. So theta by area of sector formula. So area of sector ఒకటి, ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్ మైనర్ సెగ్మెంట్ ఆ ఫార్ములా ఒకటి. సో వాటి మీద డైరెక్ట్ ఉంటాయి. ఇంకొక వీటి నుంచి వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే యాంగిల్ ఇన్ ఎ సెమీ సర్కిల్ ఈజ్ 90 degrees. యాంగిల్ ఇన్ ఎ సెమీ సర్కిల్. అండ్ ఇంకొకటి సెమీ సర్కిల్ అని అన్నప్పుడు ఇలా ఉంటుంది. సో సెమీ సర్కిల్ ఇలా ఉన్నప్పుడు సో దీని పెరిమీటర్ అడుగుతారు. దీని పెరిమీటర్ అడిగితే πr + 2r గుర్తుపెట్టుకోండి. పెరిమీటర్ ఆఫ్ ఎ సెమీ సర్కిల్ అని అంటే πr కాదు. సో టోటల్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ అంటే 2πr. సో పెరిమీటర్ ఆఫ్ ఎ సెమీ సర్కిల్ అని అంటే πr కాదు, πr + 2r. πr + 2r. అండ్ సర్కంస్క్రైబింగ్ మీ టెక్స్ట్ బుక్లో కండిషన్స్ ఉంటాయి. AB + AC = BD, ఆ కొన్ని కండిషన్స్ అలాంటివి అనమాట. సో అవి కాకుండా ఇంకా వీటి నుంచి వచ్చే సీకెంట్ అంటే ఏంటి, ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయగలము, బేసిక్గా పైథాగరస్ థియరం అప్లై చేసేవి టాంజెంట్స్ నుంచి. సో ఇన్ఫైనైట్లీ ఎన్ని టాంజెంట్స్, ఎన్ని కార్డ్స్ ఉంటాయి, ఎన్ని సీకెంట్స్ ఉంటాయి ఒక సర్కిల్కి, 2 సర్కిల్స్ టచ్ అయినప్పుడు ఎలాగా టాంజెంట్ అండ్ సీకెంట్. అండ్ ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్ మైనర్ సెగ్మెంట్. సో వాటి మీద క్వశ్చన్స్, అవి టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ నుంచి. సో మీరు మీ టెక్స్ట్ బుక్లో చూసుకున్నా కూడా మినిమం 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. అసలు ఏమి కొత్తవి నేర్చుకోకుండా టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ పాయింట్స్ కొన్ని చూసుకున్నా సో మీరు ఈజీగా పైథాగరస్ థియరం యూజ్ చేసేసి ఆ టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి మీ టెక్స్ట్ బుక్లో. ఆ థియరమ్స్ 2 ఉంటాయి. ఒకటి అదే యాంగిల్, సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర యాంగిల్ ఎంత ఉంటుంది అనేది 90 degrees. సో అలాంటి ఒక క్వశ్చన్. సో ఇలాంటివి అనమాట. సో ఏరియా ఆఫ్ సెక్టార్ అని అంటే తీటా ఉంటే θ/360 × πr². θ/360 × πr². ఏరియా ఆఫ్ ఎ సెక్టర్. పెరిమీటర్ లెంగ్త్ ఆఫ్ ఎ సెక్టర్ అని అంటే, సరే నేను ఇది చెప్దాం అనుకున్నా. లెంగ్త్ ఆఫ్ ఎ సెక్టర్ అంటే, సో ఈ క్వశ్చన్ ఉంటుంది. సో లెంగ్త్ ఆఫ్ ఎ సెక్టర్ అని అంటే θ/360 degrees × 2πr. లెంగ్త్ అన్నారు కాబట్టి 2πr ఉంటుంది. అదే ఏరియా అంటే θ/360 × πr². ఇది. సో ఈ ఎల్కి ఆర్ తీటా, ఎల్ = r తీటా, ఇది కూడా ఒక రిలేషన్. లెంగ్త్ ఆఫ్ ది ఆర్క్ అంటాం. లెంగ్త్ ఆఫ్ ది ఆర్క్ = r తీటా. సో లెంగ్త్ ఆఫ్ ది ఆర్క్ ఆఫ్ ఎ సెక్టర్. ఇది లెంగ్త్ ఆఫ్ ది ఆర్క్ ఆఫ్ ఎ సెక్టర్ అంటే θ/360. ఆ తీటా అనేది అక్కడ సెంట్రల్ యాంగిల్ ఎంత చేస్తుంది అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఒక మేజర్ సెగ్మెంట్లో ఎలాంటి యాంగిల్ ఉంటుంది అని అంటే అక్యూట్ యాంగిల్ ఉంటుంది. సో ద యాంగిల్ ఇన్ ఏ మేజర్ సెగ్మెంట్ అంటే అక్యూట్ యాంగిల్. ద యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఇస్ 90 degrees. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, ఒక పారలలోగ్రామ్ సర్కిల్ని సర్కంస్క్రైబ్ చేస్తే, సర్కంస్క్రైబ్ అంటే ఇలా అన్నమాట. సో అన్ని సైడ్స్ టచ్ అవ్వడం సర్కంస్క్రైబ్. సో సర్కిల్ ఇస్ సర్కంస్క్రైబ్ చేస్తే ఇది రాంబస్ అవుతుంది. అప్పుడు ఆ పారలలోగ్రామ్ ఏమవుతుంది, క్వాడ్రిలేటరల్ రాంబస్ అవుతుంది. సో పాయింట్ ఏంటంటే ఏ పారలలోగ్రామ్ సర్కంస్క్రైబింగ్ ఏ సర్కిల్ ఇస్ ఏ రాంబస్. సో లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్ ఈ పైథాగరస్ యూజ్ చేసి ఇక్కడ వీటి మీద క్వశ్చన్స్ అడుగుతుంది. మెన్సురేషన్ 4 క్వశ్చన్స్ ఉంటాయి, తప్పకుండా 4 ఉంటాయి, లేదా వర్స్ట్ కేసులో 3 ఉంటాయి. అన్ని ఫార్ములా బేస్డే ఉంటాయి.
సో మీరు క్వశ్చన్ చూడంగానే ఇవి అటెంప్ట్ చేయాలా లేదా అనేది డెసిషన్కి రండి. అండ్ ట్రిగనామెట్రీ 8 ఈజీగా మీరు 6 to 7 మార్క్స్ ఇక్కడ స్కోర్ చేయొచ్చు. అండ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ ఇక్కడ 8 మార్క్స్ స్కోర్ చేయొచ్చు మీరు. అంటే యావరేజ్గా నేను మినిమం చెప్తున్నా. సో మ్యాథ్స్ మీరు మేము అన్ని చాప్టర్లు చేయలేదు కాదు, అన్ని చాప్టర్లు చేయాల్సిన అవసరం లేదు. సో మీ టెక్స్ట్ బుక్లో ఉన్నది ఏదైతే ఉందో ఎగ్జాంపుల్ సమ్స్ ఆ పర్టికులర్ చాప్టర్, ఆ చాప్టర్లో ఉన్న ఫార్ములాస్ ఉన్న చాప్టర్ ఏవైనా ఉంటే అవి నేర్చుకొని వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కొన్ని చేసుకొని పోతే మినిమం ఆ చాప్టర్ నుంచి 50% మార్క్స్ మీరు వస్తాయి. ఏ చాప్టర్ అన్నా సరే ఫార్ములాస్ ఉన్న చాప్టర్లో ఫార్ములా బేస్డ్ ఒక 50% మినిమం వస్తుంది. ఆ ఫార్ములాని యూజ్ చేసో లేక ఆ స్టేట్మెంట్ని యూజ్ చేసో అలాంటిది. సో ఇలా తీసుకున్నప్పుడు మినిమం ఇక్కడ ఒక 8, ఇక్కడ ఒక 6 14, ఇక్కడ ఒక 2 16, ఇక్కడ ఒక 3 15, ఇక్కడ ఒక 3 18, ఇక్కడ ఒక 4 22, 3 25, 26, ఇక్కడ 3 చేసుకున్న 25, ఇక్కడ ఒక 3 ఈ రెండిట్లో ఒక 4 చేసుకుంటే 29, ఇక్కడ ఒక 4 చేసుకున్న 33, ఇక్కడ 2 35, ఇక్కడ ఒక 5 అంటే 3 38 40 మార్క్స్. అంటే మినిమం 60లో 40 మార్క్స్ 4/6 అంటే 75% మార్క్స్ మీరు ఈజీగా మ్యాథ్స్ నుంచి తెచ్చుకోవచ్చు ఇలా చేస్తే. సో జస్ట్ మీరు ఇప్పుడు రివిజన్ చేయాలంటే అన్ని పెట్టుకొని చేద్దండి. ఆ చాప్టర్లో ఉన్న ఫార్ములాస్, లాగరిథమిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో దానికి బేస్ ఏంటి, న్యాచురల్ లాగరిథమిక్ బేస్ ఏంటి, ఇలాంటి పాయింట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఆ ప్రాపర్టీస్ లాగ్ ఆఫ్ ఏబి అంటే లాగ్ ఆఫ్ a+b. సో ఈ ప్రాపర్టీస్ ఏవైతే మీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయో, సో ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఎలా రాస్తాం, లాగరిథమిక్ ఫామ్ ఎలా రాస్తాము, సో ఇలాంటివన్నీ మీరు చూసుకోగలిగితే స్టాటిస్టిక్స్లోకి వచ్చేసరికి అర్థమెటిక్ మీన్ అంటే ఏమవుతుంది, సో రిలేషన్, ఆ మూడింటికి ఉన్న రిలేషన్ ఏంటి, ఏ మెథడ్ యూజ్ చేస్తాము, సో ఏ మెథడ్స్ ఉంటాయి, సో గ్రాఫికల్గా ఏవి ఫైండ్ అవుట్ చేస్తాం, గ్రాఫికల్గా మోడ్ మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం, మీడియన్ మోడ్ ఫైండ్ అవుట్ చేస్తాం, మీన్ ఫైండ్ అవుట్ చేయలేం గ్రాఫికల్గా. సో మోడ్కి ఉంటుంది ఎక్కువగా. సో అంత డీప్గా అడగకపోవచ్చు, ఎప్పుడో పాత పేపర్స్లో అడిగారు. సో ఇది సో నేను ఓవరాల్గా మ్యాథ్స్కి చెప్పేది ఏంటంటే, సో మీరు మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఫార్ములాస్, ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ టెక్స్ట్ బుక్లో ఉన్న బ్లాంక్స్ ఒక్కసారి రివైజ్ చేయండి అన్ని చాప్టర్స్. సో ఎస్పెషల్లీ మీరు ఈ టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ నుంచి థియరిటికల్ క్వశ్చన్స్ ఎక్కువ, థియరిటికల్ బిట్స్ ఎక్కువ వస్తున్నాయి. అండ్ సిమిలర్ ట్రయాంగిల్స్ మీద, రేషియోస్ మీద, ఏరియా రేషియోస్ ఉంటే పెరిమీటర్, మీడియన్, కరస్పాండింగ్ సైడ్స్, ఇలా రేషియోస్ మీద అడుగుతారు. సో ఒక థీరం ఉంటుంది కదా, ఏరియా ఆఫ్ రేషియోస్ ఆఫ్ ఏరియాస్ ఈజ్ ఈక్వల్ టు రేషియోస్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ అన్న థీరం మీద ఒకటి. సో అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇది మ్యాథ్స్కి సంబంధించి. ఫిజిక్స్ వరకు వచ్చేసరికి ఏంటంటే మీకు 4 పార్ట్స్ ఉన్నాయి, అందులో లైట్ 3 పార్ట్స్ ఉన్నాయి. సో ఇది మ్యాథ్స్కి సంబంధించి. ఫిజిక్స్కి వచ్చేసరికి లైట్కి సంబంధించి 3 పార్ట్స్ ఉన్నాయి, 3 చాప్టర్స్ ఉన్నాయి మీకు. అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి ఈ మొత్తం ఈ 3 చాప్టర్స్ ఇది ఒకటి. సో ఈ 3 చాప్టర్స్లో కూడా హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్లో డెఫినెట్ క్వశ్చన్స్. సో హైపర్మెట్రోపియాకు, మయోపియాకి ఏ లెన్స్ యూజ్ చేస్తాము, స్ట్రక్చర్ ఆఫ్ ఐలో ఆ ప్రాపర్టీస్ మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే. సో ఏ లెన్స్ యూజ్ చేసి రెడ్యూస్ చేయొచ్చు, సో నార్మల్ విజన్ ఎంత, సో కాన్కేవ్ యూజ్ చేస్తామా, హైపర్మెట్రోని రెడ్యూస్ చేయడానికి కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేస్తామా, లేక మయోపియాని, హైపర్మెట్రోపియా, మయోపియా, ప్రిస్బయోపియా, ఈ కండిషన్స్ అన్నీ వాటి మీద క్వశ్చన్స్. ఇలా లాస్ట్ ప్రీవియస్ పేపర్స్ తీసుకుంటే లైట్ చాప్టర్ నుంచి 16 మార్క్స్ అవుట్ ఆఫ్ 30 ఉన్నాయి. లాస్ట్ ప్రీవియస్ది చెప్తున్నాం. ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి యావరేజ్గా ఇది యావరేజ్ 7 మార్క్స్ ఉన్నాయి. మిగిలిన 7 మార్క్స్ మ్యాగ్నెటిజం నుంచి ఉండేది, కానీ మీకు ఇప్పుడు సిలబస్లో మ్యాగ్నెటిజం లేదు కాబట్టి సో ఎలక్ట్రిక్ కరెంట్కి ఆ వెయిటేజ్ యాడ్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి ఒక 10 మార్క్స్ రావచ్చు అని నేను అనుకుంటున్నా. సో ఎలక్ట్రిక్ కరెంట్ 10 మార్క్స్. సో వర్స్ట్ కేసులో అయినా మీకు 8 మార్క్స్ అయితే కంపల్సరీ ఎలక్ట్రిక్ కరెంట్. నేను ఇది క్లియర్గా చెప్పున్నా, చూసుకోండి. అండ్ లైట్ నుంచి మీ టెక్స్ట్ బుక్లో థియరీ పాయింట్స్, ఆ టేబుల్స్ ఏవైతే ఉంటాయో సో ఆ టేబుల్ నుంచి అదొకటి. అండ్ పవర్ ఆఫ్ ఎ లెన్స్, మిర్రర్ ఫార్ములా అంటే ఏంటి, లెన్స్ ఫార్ములా అంటే ఏంటి, పవర్ ఆఫ్ ఎ లెన్స్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, వాటికి యూనిట్స్ ఏంటి, డయాప్టారు, సో సెంటీమీటర్స్లో ఉన్నప్పుడు ఎలా రాస్తాం, మీటర్స్లో ఉన్నప్పుడు ఎలా రాస్తాము,
తర్వాత ఒక డెంటిస్ట్ కాన్కేవ్ లెన్స్ యూజ్ చేస్తాడా, కాన్కేవ్ మిర్రర్ యూజ్ చేస్తాడా, కాన్వెక్స్ మిర్రర్ యూజ్ చేస్తాడా, ఈ కండిషన్స్. సో కాన్కేవ్ లెన్స్కి కాన్వెక్స్ లెన్స్కి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్న వాటి మీద క్వశ్చన్స్ అండ్ అప్లికేషన్స్. సో రెయిన్బో ఎలా ఫామ్ అవుతుంది, ఏ ఫినామినాల వల్ల రెయిన్బో అబ్జర్వ్ చేయొచ్చు, సో రెయిన్బోలో ఇవన్నీ జరుగుతాయా. సో కొంచెం ఆ క్వశ్చన్ లేదనుకుంటా. సో ఉంటే అది. సో ప్రిజం నుంచి ఎమర్జెంట్ రే ఎలా ఉంటుంది, డీవియేషన్ ఎలా ఉంటుంది, కొంచెం ఎన్నిసార్లు డీవియేట్ అవుతుంది ఒక ప్రిజంలో ఒక లైట్ రే అనేది. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద క్వశ్చన్స్. సో డెఫినెట్గా మిర్రర్ ఫార్ములా, లెన్స్ ఫార్ములా మీద క్వశ్చన్స్, దాని మీద న్యూమరికల్ లేదన్నా. సో ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా వాటికి సంబంధించిన షార్ట్ ఎలా చేయాలి ఆ మోడల్స్ చెప్పాను. సో మీ టెక్స్ట్ బుక్లో ఆ టేబుల్స్ ఉంటాయి. సో ఎప్పుడు పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ని బట్టి పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ అండ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్, నేచర్ ఆఫ్ ది ఇమేజ్, వర్చువలా, ఎరెక్టా, రియలా, మ్యాగ్నిఫైడా, సో ఇవన్నీ. సో కాన్వెక్స్ మిర్రర్స్కి ఎలా ఉంటుంది, కాన్కేవ్ మిర్రర్స్కి ఎలా ఉంటుంది, కాన్వెక్స్ లెన్స్కి ఎలా ఉంటుంది, కాన్కేవ్ లెన్స్కి ఎలా ఉంటుంది. సో ఇవన్నీ దాని మీద క్వశ్చన్స్ ఉంటాయి. సో అలా తీసుకున్నా కూడా టోటల్ 30 మార్క్స్కి ఉంది కాబట్టి ఫిజిక్స్ ఇప్పుడు. సో ఇక్కడ 16 మార్క్స్ వచ్చినాయి, ఇక్కడ 10 మార్క్స్. సో ఇక్కడ 16 కాదు, ఇంకా ఎక్కువే వస్తాయి. సో మేము అన్ని చదవలేము ఈ టైంలో అని అనుకుంటే నేను చెప్పిన పాయింట్స్ చదవండి. అండ్ దాంతోపాటు హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్లో సో అప్లికేషన్స్ కాకుండా దాని ముందు ఏదైతే ఉందో, అంటే ఎక్కడి దాకా అంటే మీకు హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్లో వాళ్ళ ప్రిస్బయోపియా, మయోపియా అక్కడి దాకా. సో అక్కడి వరకు మీకు సిలబస్లో ఉంటుంది. అండ్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్లో అంతే. ప్రిజం గురించి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అది లేదు, కానీ హైపర్మెట్రోపియా అక్కడ దాకా ఉంటుంది. సో డిస్పర్షన్ ఇవన్నీ, రామన్ ఎఫెక్ట్ ఇవన్నీ లేవు నాకు తెలిసి, అప్లికేషన్స్ లేవు. సో ఇక్కడ దాకా ఉంది మీ సిలబస్ ప్రకారం నాకు. సో ఎలా చూసుకున్నా కూడా మీరు ఈజీగా ఇక్కడ 10 మార్క్స్ వచ్చినా, అక్కడ 5 మార్క్స్ వచ్చినా, అండ్ ఆ రిమైనింగ్ చాప్టర్స్లో ఒక 4 మార్క్స్ వచ్చినా 20 మార్క్స్. సో ఇక్కడ 40, ఇక్కడ 20. కెమిస్ట్రీలో మీరు సో ఉన్నవి 5 చాప్టర్స్, టోటల్ 30 మార్క్స్. సో నేను 2 చాప్టర్లు చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి చదువుకుంటే మీకు ఈజీగా ఒక 14 మార్క్స్ వస్తాయి. సో దాని తర్వాత మీరు ఏ చాప్టర్ మీరు జస్ట్ టెక్స్ట్ బుక్లోవే చదవండి, ఇంకా ఎక్కువ అవసరం లేదు. టెక్స్ట్ బుక్లో పాయింట్స్ నీట్గా మీ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న బ్లాంక్స్, టెక్స్ట్ బుక్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్, కీ కాన్సెప్ట్స్ చదివినా కూడా ఇక్కడ కూడా ఈజీగా 20 మార్క్స్ వస్తాయి మినిమం, నేను చెప్తున్నది. సో ఎన్ని వచ్చాయి? 80 అవుట్ ఆఫ్ 120 ఎంపీసీ వాళ్ళకు. బైపీసీ వాళ్ళకి బయాలజీ ఉంటుంది కాబట్టి వాళ్ళ అనాలిసిస్ నేను చేయలేదు, నాకు తెలియదు బయాలజీ. బట్ సో మ్యాథ్స్ వెయిటేజ్ అనేది మీకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి. సో 80/120 నేను మొదటి నుంచి చెప్తున్నా. సో ఇది ఎవరికి అని అంటే యావరేజ్ ప్రిపరేషన్, అబోవ్ యావరేజ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి ఈ మార్క్స్ వస్తాయి. మీరు జాగ్రత్తగా రివైజ్ చేసి రేపు జాగ్రత్తగా టెన్షన్ పడకుండా రాస్తే చాలు. దిస్ ఈజ్ ద అనాలిసిస్. సో ఎందుకు ఇవాళ చెప్పాను అని అంటే మీకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. సో మేము ప్రిపేర్ అవ్వలేదు, ఎలా వస్తుందో ఏమొస్తుందో అనే కంగారు పెట్టుకోకండి. సో మీరు చదివిన చాప్టర్స్ నుంచి సో పేపర్ టఫ్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని టెస్ట్ చేసేకే ఉంటాయి, భయపడకుండా. అండ్ నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఏ క్వశ్చన్ వదిలేయకండి. నెగిటివ్ మార్కింగ్ లేదు అంటే మీరు సో ఏ క్వశ్చన్ వదలకుండా అన్ని బబ్లింగ్ అనేది ఇలా రౌండ్లో బబ్లింగ్ అనేది ఇలా నీట్గా చేయండి. ఇలా నీట్గా చేయండి సర్కిల్ని, ఎక్కడ గ్యాప్ ఉండకూడదు లోపల, అప్పుడే మార్క్ అది. సో ఇది సో 80 మార్క్స్ మీకు. సో 80/120 అని అంటే 2/3 66%. సారీ 80/120 కదా, అంతే కదా, 00 2/3 66% ఉంటుంది. ఇంకా మీరు ఏ మాత్రం కష్టపడినా, అంటే మీరు ఏ మాత్రం తెలివిగా బాగా చదివింటే కూడా 66% అంటే మామూలు ఆబ్జెక్టివ్లో మామూలు పర్సెంటేజ్ కాదు. లాస్ట్ ఇయర్ మీరు అది అనాలిసిస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. 66% అనేది రాదు. సో 66% తర్వాత మీరు ఎంత కొంత జాగ్రత్తగా మీరు బాగా రాసినా కూడా ఈజీగా 70% దాటుతుంది. 70% దాటి రిజర్వేషన్స్ ఉన్నాయి అని అంటే సో మీకున్న అవైలబిలిటీ సీట్స్ బట్టి నేను ఎస్పెషల్లీ పాలిటెక్నిక్ గురించి చెప్తున్నాను. IIIT అనేది తక్కువ సీట్స్ 1500 కాబట్టి దాని గురించి ఎక్కువ చేయలేము. సో అది కావాలంటే ఎక్కువ వెయిటేజ్ రావాలి. సో రిజర్వేషన్స్ ఏమన్నా ఉంటే దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ పాలిటెక్నిక్కి మాత్రం మీరు 70% దాటారు అని అంటే మీకు చాలా మంచి ర్యాంక్ వస్తుంది, మంచి గవర్నమెంట్ కాలేజ్ తెచ్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ఈ ఇయర్ IIITకి కూడా దీని మీద వెళ్ళిపోతారు కాబట్టి సో ఈ పర్సంటేజ్ తెచ్చుకుంటే పాలిటెక్నిక్లో కూడా మంచి కాలేజ్ వస్తుంది. సో
ప్రిపరేషన్‌లో మీరు ట్రిపుల్ ఐటీ రాలేదు, మనకి ఎక్కువ స్కోరు అని ప్రెషర్ పెట్టుకోకండి. సో, మీరు చదివింది ధైర్యంగా పోయి టెన్షన్ పడకుండా జాగ్రత్తగా రాసిరండి. సో, మన ఛానల్ నుంచి సో, ఆల్ ది బెస్ట్. సో, రాస్తారని నేను అనుకుంటున్నాను. పేపర్ ఎట్టి పరిస్థితుల్లో ఈ మరీ ఈజీగా అయితే పేపర్ ఉండదు. అలా అని చాలా టఫ్‌గా ఉంటదని కూడా నేను చెప్పను. డెఫినిట్‌గా మిమ్మల్ని కొన్ని క్వెషన్స్ టెస్ట్ చేస్తాయి. అలాంటి క్వెషన్స్ దగ్గర టైం వేస్ట్ చేసుకోకుండా మీకు బాగా తెలిసిన క్వెషన్స్‌ని చేసుకుంటూ ఎళ్ళిపోండి. అండ్ ప్రతి క్వెషన్‌కి టైం తక్కువ 1 మినిట్ లోపు చేసుకుంటూ ఎళ్ళిపోవాలి కాబట్టి జాగ్రత్త. సో, అది మేనేజ్‌మెంట్ కూడా టైమ్ మేనేజ్‌మెంట్ కూడా చూసుకుంటూ ఎళ్ళండి. సో, మీకు తెలిసినవి ఇలా చూడంగానే ఇప్పుడు ఈ 120 బిట్స్‌లో మీరు చూడంగానే ఒక 30 బిట్స్ మీరు చూసి ఇలా పెట్టే ఆన్సర్స్ ఉంటాయి. సో, అలాంటివి పెట్టేసుకోండి ఫస్ట్. సో, మళ్ళీ మేము లాస్ట్‌లో బబ్లింగ్ చేస్తాము. ఫస్ట్ అంతా ఆన్సర్‌లు చేసుకుంటాం అట్లా కాదు. సో, చెయ్యండి. ఏది ఒక 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 హాఫ్ అన్ అవర్ చేసి బబ్లింగ్ చేసేసేయండి ఒక 10 మినిట్స్‌లో. 10 మినిట్స్. సో, బబ్లింగ్ చేయాలి, మీరు సాల్వ్ చేయాలి 1 మినిట్‌లోనే. కాబట్టి టైం అనేది ప్రాపర్‌గా మేనేజ్ చేసుకోండి. సాల్వ్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. బబ్లింగ్ కూడా చేయాలి కదా! ప్రతి బిట్‌కి. సో, దానికి కూడా టైం పడతది. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా చేయండి. అండ్ బాగా రాస్తారు. సో, టెన్షన్ పడకండి. అంటే యావరేజ్‌గా ప్రిపేర్ అయ్యి ఒక 70%, 80% ప్రిపేర్ అయ్యాము. మేము 20% ప్రిపేర్ అవ్వలేకపోయాము అన్నా కూడా టెన్షన్ పడకుండా ధైర్యంగా ఎళ్లి రాయండి. అండ్ మన ఛానల్ నుంచి ఆల్ ది బెస్ట్. సో, పేపర్ రేపు రాసిన తర్వాత మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో, దాని డిస్క్రిప్షన్ కింద ఇస్తాను. మీరు నాకు షేర్ చేస్తే ఆ డాక్యుమెంట్స్ సో, అవి నేను దాని కీ కూడా ఎల్లుండి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, కీ వెంటనే ఇస్తా. స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్ తర్వాత చేద్దాం. సో, థాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ మన ఛానల్‌కి ఇవ్వండి. సో, దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి రికమెండ్ చేయండి. థాంక్ యూ సో మచ్.